త్రిషా స్పందన ఓ క్లాస్ రిప్లే అని చెప్పాలి. ఇండస్ట్రీలో 2 దశాబ్దాలు పైగా ఉన్న ఈ సీనియర్ నటి ఇప్పటికీ లీడ్ రోల్స్లో నిలబడటమే కాదు, యంగ్ హీరోయిన్స్కి పోటీగా కనిపించడమే అది తనేంటో, తనలో ఇంకా ఎంత ఫైర్ ఉందో చూపిస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విడుదలైన మొదటి నుంచి త్రిష పాత్రపై చర్చ జరుగుతూనే ఉంది. కొంతమంది అభినందించినా కొందరు మాత్రం టార్గెటెడ్ ట్రోలింగ్కి దిగజారారు. వాటికి త్రిష ఇచ్చిన కౌంటర్ చూస్తే అది ఏ ఎమోషనల్ రియాక్షన్ కాదని ఒక స్పష్టమైన స్టాండర్డ్ అని చెప్పాలి. మీరు ఎలా జీవిస్తున్నారు? సరిగ్గా నిద్ర పడుతుందా? మీ చుట్టూ ఉన్న వాళ్ళ పట్లే నాకు బాధగా ఉంది. ఈ మాటల్లో బాధ ఉంది, బలమైన భావన ఉంది, కానీ ఎక్కువగా ఒక మెచ్యూరిటీ కనిపిస్తోంది. ఆమె అనుభవం ఇంతవరకు స్పందించని విషయాలకు ఇప్పుడు స్పందించడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ప్రశ్న మాత్రం క్లియర్, ట్రోలింగ్కి అసలు బ్రేక్ పడుతుందా? ఒకవేళ పెద్ద స్టార్ ఎవరైనా ఇలా నేరుగా కౌంటర్ ఇస్తే ఆ ట్రోల్స్ కాస్త వెనక్కి తగ్గవచ్చేమో. కానీ ఈ సోషల్ మీడియా కాలంలో ఇన్సెంటివ్స్ ఫర్ హేట్ చాలా ఉన్నాయి. త్రిష లాంటి సీనియర్ నటులు స్పందించడం అంటే ఇది ఒక సిగ్నల్ అని. నెగిటివ్ రివ్యూస్ ఓకే, కానీ వ్యక్తిగత దూషణలు అది సింప్లీ అన్ఫేయర్. ఇది కేవలం త్రిషకే కాదు, ఇతర నటీనటులకు స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఆమె రియాక్షన్లోనూ కనిపిస్తోంది. అజిత్ మరియు త్రిష కాంబినేషన్కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఫస్ట్ డే 29.35 కోట్లు రాబట్టిందంటే బాక్సాఫీస్ రెస్పాన్స్ బలంగా ఉన్నట్టు. ట్రోలింగ్కు భయపడి వెనక్కి తగ్గే రోజులు కాదు ఇవి. అయితే నువ్వే చెప్పు, లేక ఇగ్నోర్ చేయడమే మంచి పద్ధతా? నీవు సెలబ్రిటీ అయ్యుంటే నెగిటివ్ ట్రోల్స్ను ఎలా హ్యాండిల్ చేస్తావు?